guys, welcome back to one more video and welcome to Kavya Talkies. సో ఈరోజు తమ్నేల్లో చూపించినట్టే నేనైతే మీకు మా హోమ్ టూర్ చూపిస్తున్నాను అనమాట. సో మీకు అందరికీ తెలిసినట్టే మేము బుడాపెస్ట్లో ఉంటున్నాము. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఐఎమ్ కావ్య అండ్ మేము బుడాపెస్ట్లో ఉంటున్నాం. సో ఆల్మోస్ట్ 1 year పై నుంచి మేము బుడాపెస్ట్ షిఫ్ట్ అయ్యామన్నమాట వర్క్ పర్పస్ కోసం. నేను, మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి. సో మేము ఇక్కడికి వచ్చాక 1 year నుంచి ఇక్కడే ఉంటున్నాం అనమాట, ఈ ఇంట్లోనే. సో ఫస్ట్ అయితే మీరు లోపలికి వచ్చేయండి అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. ఎంటర్ అయిన వెంటనే ఒక ఎల్ షేప్ లాగా వస్తుంది అనమాట ఇట్లా రావడానికి. సో పెద్దగా ఇదేం తాజ్ మహల్ అంత పెద్ద ఇల్లు కాదు. సో మాకు తెలిసినంత వరకు ఐ థింక్ మేము ముగ్గురే ఉంటాం కాబట్టి ఈ ఇల్లు అయితే సరిపోతుంది అనమాట. కెమెరా వెనకాల యాక్చువల్లీ బాత్రూమ్స్ ఉన్నాయి, అది మనం లాస్ట్లో చూద్దాము. ప్రస్తుతానికైతే ఇట్లా ఎంటర్ అయిన తక్షణం మాకు వచ్చిండేదే కిచెన్. సో కిచెన్ అయితే ఇది మొత్తం ఇట్లా ఎల్ షేప్ లాగా మనకి ఏమి ఉండదు అనమాట. ఇది ఇవ్వడమే ఎక్కువ, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చాక చాలా ఇల్లులు చూసాం ఫస్ట్లో. సో అప్పుడు మేము చూసిన ప్రకారం అయితే అన్నిట్లోకి ఇదే మా కిచెన్ చాలా పెద్దగా అనిపించింది. అండ్ ఇక్కడ మార్బల్ లాంటి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ కౌంటర్ టాప్ అంతా కూడా గ్రే కలర్లో ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇండక్షన్ స్టవ్ అయి ఉంటుంది. అండ్ కింద చూసినట్టయితే మీరు కింద ఇట్లా గ్రే కలర్లో ఉందన్నమాట. సో వుడ్ లేదు ఇక్కడ మాత్రం, కిచెన్ ఏరియాలో మాత్రం. సో ఇట్స్ ఈజీ, ఏదైనా స్పిల్ అయినా సరే మనకి తీయడానికి, క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఆ సింక్ కూడా చెప్పాలి అంటే ఇది మాకు కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మేము చూసాం చాలా ఆప్షన్స్ వేరే హౌసెస్ అన్నీ కూడా చాలా చిన్న సింక్, చిన్న స్టవ్ అట్లుండింది. బట్ ఇక్కడ మనకి 4 బర్నర్ లైక్ 4 ప్లేసెస్లో ఒకేసారి కిచెన్లో కుక్ చేసుకునేలాగా ఇచ్చారనమాట. సో ఈ ఇల్లు ఏంటి అంటే ఇట్ వాస్ సెమీ ఫర్నిష్ అనమాట. సో ఇక్కడ కిచెన్లో మీరు ఏమేమి చూస్తున్నారో అవన్నీ వాళ్ళే ఇచ్చారు, లైక్ ఇది అండ్ దెన్ ఈ కబర్డ్స్ అన్నీ కూడా, ఓవెన్ అండ్ ఇక్కడ ఓటీజీ కూడా ఉంది, ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు. కానీ దీన్ని మనం సెమీ ఫర్నిష్డ్ హోమ్ అంటారు. ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ ఎక్కడుంది అనుకోకండి, ఇక్కడ ఉంది మాకు ఫ్రిడ్జ్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఫ్రిడ్జ్. సో చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి ఎప్పుడు చూసినా ఇలా స్టఫ్ అయిపోయి ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ మొత్తము. ఎందుకంటే వీ కాంట్ హెల్ప్, ఈరోజు వేరే వీకెండ్ పొద్దున్నే సూపర్ మార్కెట్ కూడా వెళ్ళేసి వచ్చాము. సో వీక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చి ఇలా స్టఫ్ చేసుకుంటాము. స్మాల్ ఫ్రిడ్జ్ కాబట్టి ఓవర్గా కూడా తేము, 1 weekకి ఏమేమి కావాలో అవి మాత్రం తెచ్చుకుంటాం. బట్ స్టిల్ స్మాల్ ఫ్రిడ్జ్ కాబట్టి అలా స్టఫ్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ యాక్చువల్లీ మేము ఏదైనా చేతుల్లో లైక్ హ్యాండ్తో వాష్ చేసిన వెజల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ దిస్ ఇస్ వాటర్ డ్రైనర్. దీన్ని ఇట్లా వేసుకొని పెట్టుకుంటే వాటర్ అన్నీ కూడా దీంట్లో డ్రైన్ అయిపోద్ది. ఒక ప్లాస్టిక్ టబ్లా కూడా ఉండింది, అది పాడైపోయింది. సో కొత్తది తెచ్చుకోవాలి, అంతవరకు ఇది యూస్ చేసుకుంటున్నాము. ఐకియాలో దొరుకుతుంది. అండ్ నా వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను నేను. సో ఇవి నా వాటర్ బాటిల్స్, ఆఫీస్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్. అండ్ దిస్ ఇస్ ఎ స్మాల్ షో పీస్ అనమాట. క్యూట్గా అనిపించింది, అందుకని చెప్పి తెచ్చాను. ఇది వుడ్తో చేసినారు. అండ్ ఇది కూడా మనకు ఐకియాలో దొరుకుతుంది. ఫోన్ నేను ఇక్కడ పెట్టుకొని మా మమ్మీతో వీడియో కాల్ అలా మాట్లాడుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఫోన్ హోల్డర్ ఇది. సో అది కూడా కిచెన్లోనే ఉంటుంది అనమాట. బట్ ఈ రోల్ నాకు యాక్చువల్లీ ఐకియాలో దొరికింది, బట్ ఇది దొరుకుతుంది. బట్ నాకు ఇక్కడ ఒక అక్క పరిచయం అయిందనమాట. ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి. సో తను ఇచ్చేసి వెళ్ళారు, మేఘనా అనేసి. సో షీ గేవ్ మీ దిస్ వన్. షిఫ్ట్ అయిపోయేటప్పుడు కొన్ని ఐటమ్స్ ఇచ్చారనమాట. సో దాంట్లో ఇది ఒకటి. సో ఇది మాకు డైలీ ఉప్పు, ఆయిల్, నెయ్యి, గీ అలాంటివన్నీ కావాలి కాబట్టి ఇది కొనుక్కున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఐకియా. సో ఇక్కడైతే ఏమేమి కావాలో అది ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో మేము మోస్ట్లీ షిఫ్ట్ అయిపోయాక కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఐకియాలోనే కొనుక్కున్నాము. ఒక 3 times ఏమో వెళ్ళాము ఐకియాకి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అస్సలు ఐడియా రాలేదు ఏం కొనుక్కోవాలని చెప్పి. ఆ తర్వాత వచ్చి ఒక 1 week అన్ని సెటప్ అంటే చేసుకుంటూ ఏమేమి కావాలో అని రాసుకుంటూ పోయి ఒక 2-3 times ఐకియాలో కొనుక్కున్నాము. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ ఓవెన్ అని చెప్పాను కదా, సో ఇది మైక్రోవేవ్. అండ్ ఇక్కడ తీస్తే ఇది మా స్మాల్ ప్యాంట్రీ ఏరియా. ఆ పక్క కూడా ఉంది సేమ్ ఇట్లనే. ఇక్కడ ఏమేమి పప్పులు కావాలి అండ్ మసాలా దినుసులు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. ఎక్స్ట్రా ఏదైనా ప్యాకెట్స్ ఉంటే కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాము. అందుతుందిలే. అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఇంకా మసాలా డబ్బా పెట్టుకున్నాము. అండ్ గీ, బ్రెడ్ అలాంటిది ఏదైనా కావాలంటే కూడా ఇక్కడ పెట్టుకున్నాము. ఇట్లా ఈ ర్యాక్ ఒకటి ఉంది. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాస్ట్ అనమాట, సౌండ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ పల్లీల డబ్బా, కొన్ని మసాలా డబ్బా, అండ్ దెన్ ఇవన్నీ ఎక్స్ట్రా ఏమేమి ఉందో ఇక్కడ పెట్టేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ స్పేస్ లేదు. అండ్ ఈ ర్యాక్లో అయితే ఇట్లా మసాలాలన్నీ అంటే రసం పౌడరు, గరం మసాలా ఇలా అన్నీ ఇలా పెట్టుకున్నాము, ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నీ. ఇక్కడైతే ఇట్లా కార్న్ ఫ్లోర్, పావ్ భాజీ ప్యాకెట్స్ అవన్నీ పెట్టుకున్నాం. ఇంకా పైన మా అబ్బాయికి కనిపించకూడదని చెప్పి చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ అవన్నీ అక్కడ పెట్టుకున్నాం, సో దట్ హీ వోంట్ సీ. సో కిచెన్ అయితే ఇది. సో కిచెన్ అయిపోయాక నాకు ఇక్కడ మిక్సీ నేను ఇండియన్ తెచ్చుకునేది ఇక్కడ వెనకే పెట్టుకున్నాను, సో దట్ ఈస్ ఈజీ టు యాక్సెస్ అని చెప్పి.
అండ్ ఈ ప్లగ్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ ప్లగ్ పాయింట్స్ అనమాట. కానీ కన్వర్టర్ యూస్ చేసుకొని నేను ఇక్కడ యూస్ చేసుకుంటాను, కన్వర్టర్ యూస్ చేసుకొని మరి. అండ్ దెన్ దిస్ ఇస్ డబ్బా, రైస్ వేసుకునే డబ్బా అనమాట. అండ్ కింద కూడా మనకి యూ కెన్ సీ ద జార్స్, మిక్సీ జార్స్ అన్నీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడేమో ఎక్స్ట్రా టిష్యూ రోల్స్ ఈరోజు తెచ్చాము గైస్, అవి పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఫ్రూట్సే ఉంది ఇక్కడ అంతా. అండ్ ఈ బాస్కెట్ ఇట్లా లాగితే మొత్తం ఇక్కడ పొటాటో, గార్లిక్, ఆనియన్, ఇక్కడ యాపిల్స్, బనానా, ఆరెంజ్ అన్నీ. సో ఇవి వీక్ కావాల్సిన ఫ్రూట్స్ అనమాట. నేను మా అబ్బాయి మొత్తం ఫ్రూట్స్ పిచ్చోళ్ళం గైస్, చాలా ఫ్రూట్స్ తింటాం మేము. వెజిటేబుల్స్ తినను నేను ఎక్కువ, బట్ ఫ్రూట్స్ ఎక్కువ తింటా. బట్ వెజిటేబుల్స్ కూడా తింటాం. బట్ ఈ మధ్య అవకాడో తినడం నేర్చుకున్నాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అవకాడో చాలా బాగా తింటున్నాం. ఇట్స్ వెరీ హెల్దీ గైస్, చాలా బాగుంటుంది, శాండ్విచ్లో వేసుకొని తింటాం అనమాట. ఈరోజే పైనాపిల్ తెమ్మని చెప్పాను, అందుకే మా ఆయన పైనాపిల్ తెచ్చాడు. సో లెట్స్ గో. ఈ డిష్ వాషర్ చూపిలేదు గైస్, రండి. సో కిచెన్లో డిష్ వాషర్ కూడా ఉంది, నేను అప్పుడే చూపించడం మర్చిపోయా. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే డిష్ వాషర్ వచ్చాక అసలు ఎంత హ్యాపీగా ఉందో లైఫ్. ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో మేము డిష్ వాషర్ యూస్ చేయలేదు, బట్ ఇప్పుడైతే ఫుల్ పిచ్చిగా యూస్ చేస్తున్నాం అనమాట. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1.5 to 2 hours వాష్ చేయడానికి. బట్ వద్దు నుంచి రాజే వరకు ఏమేమైతే తిన్నామో ఏమేమి వాడామో అవన్నీ వాటర్లో ఊరికే అట్లా ఒకసారి వాష్ చేసి లోపల పెట్టేస్తాం అంతే. హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ వెజల్స్ వాష్ చేయడం అనేది నా లైఫ్లో నాకు టఫెస్ట్ జాబ్. ఇంకేమైనా చేస్తా, అదొక్కటి నా వల్ల కాదు. అండ్ మాకు ఇట్లా యూనిట్స్ ఇక్కడ ఇచ్చారనమాట స్టోరేజ్కి అన్నీ కూడా. నేను కొన్ని స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చేసుకున్నాను, కొన్ని ఇక్కడ కొనుక్కున్నాను. లైక్ ఇలాంటి సెరామిక్ బౌల్స్ ఇవన్నీ ఇక్కడ కొనుక్కున్నాను. అండ్ ఈ పడ్డూది కూడా నేను లాస్ట్ టైం ఇండియాకి పోయినప్పుడు తెచ్చుకున్నాను. సో ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. స్టోరేజ్ చాలా తక్కువే, బట్ ఐ థింక్ ఫర్ 3 of us ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్. ఇక్కడ స్టోరేజ్కి అన్నీ ఓకేనే. ఇక్కడ ప్లేట్స్ అన్నీ ఉన్నాయి, బాక్సెస్, ఆఫీస్ తీసుకెళ్ళే ప్లేట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం గైస్. సో ఇది కూడా మనకు ఓనర్ ఇచ్చారు ఈ ర్యాక్, బట్ దీనిపైన ఉండేవన్నీ మనమే తెచ్చుకున్నాము. సెమీ ఫర్నిష్ కాబట్టి చాలా వరకు అయితే మేము తెచ్చుకున్నాం గైస్. నెక్స్ట్ సో కిచెన్ అయితే దట్ వాజ్ అ షార్ట్ టూర్ ఆఫ్ ది కిచెన్. జస్ట్ వాంటెడ్ టు డూ లైక్ అ మెమరీ లాగా, హోమ్ టూర్ లాగా. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసినప్పుడు కూడా ఓకే ఇలా ఉండింది అలా ఉండింది అనేసి బాగుంటుంది కదా, అందుకే చేస్తున్నాను నేను. సో కిచెన్ అయిపోయాక ఇలా వెనకకు వస్తే ఐ హ్యావ్ దిస్ డ్రీమ్ క్యాచర్. సో ఇది కూడా ఇక్కడే కొనింది నేను. ఇక్కడ ఐ వాంటెడ్ టు హ్యాంగ్ ఇట్ హియర్, బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ హ్యాంగ్ చేశాను. సో ఇలా కిచెన్ అయిపోయాక డైరెక్ట్గా కిచెనే హాలే కిచెన్ అన్నీ కూడా అనమాట. సో దిస్ ఈస్ ద హాల్ కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట, కొంచెం స్పేషియస్గా కూడా ఉంది హాల్. సో నెక్స్ట్ లెట్స్ గో దేర్. అక్కడ యూ హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ హియర్. సో దిస్ ఈస్ మై దేవుడి గది. నేను ఇక్కడ చేసుకునింది దీని ఏమంటారు, ఈ స్టోరేజ్ ఉంటుంది కదా ఐకియాలో. సో దాన్ని తెచ్చుకున్నాను అనమాట నేను. అది తెచ్చుకొని ఇక్కడ నేను దేవుడి మందిరాన్ని సెట్ చేసుకున్నాను ఇక్కడే. అండ్ లాస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను మీకు అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. దేవుడిది స్మాల్ విగ్రహాలన్నీ కూడా నేను బెంగళూరు నుంచే తెచ్చుకున్నాను ఇక్కడ షిఫ్ట్ అయిపోయినప్పుడు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు డూ పూజ ఎవ్రీడే. సో ఈరోజు కూడా చేసుకున్నాను పూజ. అండ్ ఎస్, లాస్ట్ వీక్ వరకు నేను 7 weeksది సప్త శనివారాల వ్రతం చేసుకున్నాను అనమాట. సో ఆ వీడియో ఏదైనా మీరు చూడాలి, లేకపోతే దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఐ కెన్ లింక్ ద వీడియో డౌన్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ యూ కెన్ గో అండ్ చెక్ దట్ అవుట్ గైస్. సో ఎస్, హాల్లో పెద్దగా అందరి ఇళ్ళలో ఎట్లుంటుందో మా ఇంట్లో కూడా అట్లే ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆర్ సోఫా కమ్ బెడ్. సో ఇది కూడా మేము ఐకియాలోనే కొనుక్కున్నాము. ఐ క్యాన్ లీవ్ ద లింక్స్ డౌన్, ఎందుకంటే ఐకియా వెబ్సైట్ నుంచి ఐ క్యాన్ టేక్ ద లింక్స్ అండ్ లీవ్ ఇట్ డౌన్. మీకు ఎవరికైనా కావాలి అంటే లెట్ మీ నో. ఇట్స్ అ వెరీ నైస్ ఫర్నిచర్ యాక్చువల్లీ, వర్త్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ లుకింగ్ ఫర్ అ ఫర్నిచర్ అబ్రాడ్ ఆర్ ఇన్ ఇండియా ఆల్సో. ఒక గెస్ట్ రూమ్కి ఏదైనా ఫర్నిచర్ కావాలి, బెడ్ లాగా కావాలి అంటే కూడా యూ క్యాన్ టేక్ దిస్ వన్. ఐ హైలీ సజెస్ట్ దిస్ వన్. సో దీని వెనకాల ఈ టెంట్ అనమాట. సో దాన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇట్స్ ఎ డెకెత్లాన్ టెంట్. మా అబ్బాయి ఆడుకుంటాడు, లేకపోతే బీచ్కి అలా పోయినప్పుడు కావాల్సి వస్తుంది అని చెప్పి ఐ గాట్ దట్ వన్. బట్ కమింగ్ బ్యాక్ టు ద సోఫా టాపిక్, సోఫా కమ్ బెడ్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ క్యాన్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఎ బెడ్ అనమాట. సో ఆల్రెడీ ఎవరైనా గెస్ట్, ఫ్రెండ్స్, లేకపోతే మా తమ్ముడు ఆల్రెడీ 2 times వచ్చాడు. సో వాడు వచ్చినప్పుడు కూడా దీనిపైనే పడుకుంటాడు. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా కింద కూర్చోడానికి కష్టం అవుతుంది అంటే we pull this out అండ్ బెడ్ లాగా కన్వర్ట్ చేసేస్తాము. ఇట్స్ వెరీ ఈజీ. 2 hands పట్టుకుంటే నేను కూడా చేయొచ్చు, బట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ డూ ఇట్ నౌ. బట్ దీనికైతే స్టోరేజ్ కూడా వచ్చింది. మా అబ్బాయికి కావాల్సిన సామాన్లు, బొమ్మలు అన్నీ దీంట్లో పడేసాము. ఇఫ్ యూ కెన్ సీ.
సో ఇదన్నమాట వాడి బొమ్మల పరిస్థితి. మొత్తం ఇంకా ఏమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడ పడేసాం వాడి బుక్స్, ఇండియా నుంచి మేము బుక్స్ తెచ్చామో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో ఎవ్రీడే తీస్తూ ఉంటాడు కాబట్టి అది ఎంత సర్దినా అంత ఆర్గనైజ్డ్గా ఉండదు. సో ఇట్స్ ఓకే, లోపల ఉంటుంది కాబట్టి నేను కూడా ఎక్కువ పట్టించుకోను. మా వాడిది బోర్డ్ ఉంది, బ్లాక్ బోర్డ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఐకియా ఐటమ్. సో నేను ఐకియాని ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నాను మా ఇంట్లో, ఎందుకంటే ఏం చూసినా ఐకియా అని చెప్తాను అనమాట. బికాజ్ వీ ఆల్ గాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఐకియా ఈజ్ అఫోర్డబుల్. సస్టైనబిలిటీ గురించి నాకు తెలీదు, బట్ అఫోర్డబుల్ అని ఐ కెన్ డెఫినెట్లీ టెల్. యూస్ అండ్ త్రోలాగా కూడా యూస్ చేయొచ్చు. ఎన్ని రోజులు అయితే ఇక్కడ ఉంటామో అన్ని రోజులు యూస్ చేసుకొని ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఫ్రీగా కూడా ఇచ్చేయచ్చు, ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో దీని వెనకాల వీ ఆల్సో హ్యావ్ పేపర్ రోల్ అండ్ వైట్ బోర్డ్ ఆల్సో, 3-in-1 ఇది. సో పెయింటింగ్ అండ్ బ్లాక్ బోర్డ్లో చాక్ పీస్తో రాయడం అవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ వీక్లో ఎవ్రీడే ఆర్ ఆల్టర్నేటివ్ డేస్ ఆర్ వీకెండ్స్ కంపల్సరీ హీల్ యూస్ దిస్, ఎందుకంటే రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్కూల్లో అవన్నీ ఉండదు. ఇది మన బాల్కనీ. వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉంది. ఎస్, నా బాల్కనీని ఆల్రెడీ చాలాసార్లు రీల్స్లో చూసే ఉంటారు అందరూ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తాను, డెఫినెట్గా ఫాలో చేయండి. బికాజ్ అక్కడ రోజు కాంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈజ్ లైక్ అ వెరీ నైస్ ప్లేస్. ఇంటికి వచ్చాక ఫస్ట్ నేను అట్రాక్ట్ అయిందే ఈ బాల్కనీకి. ఇట్స్ వెరీ హ్యూజ్ అండ్ స్పేషియస్. అండ్ ఈ సిట్అవుట్ ఏరియాలో ఈ చైర్స్ అండ్ టేబుల్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట ఇవన్నీ. సో సమ్మర్లో అయితే ఫుల్గా యూస్ చేసుకుంటాము, ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాము. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇక్కడే చేసుకుంటాం మేము. ఈ సమ్మర్లో కొంచెం దీన్ని డిఫరెంట్గా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. సో లెట్స్ సీ. అండ్ ఎస్, బాల్కనీకి ఇక్కడ మనకి ఈ రోల్ అవుట్ షీల్డ్ కూడా ఇచ్చారనమాట. సో ఈ షీల్డ్ని మనం ఇట్లా రోల్ చేసుకుంటే బయటకు వస్తుంది. ఎండ వచ్చినప్పుడు బాగానే యూజ్ అయిందనమాట లాస్ట్ ఇయర్. ఇప్పుడు చాలా చల్లగా ఉంది. లెట్స్ గో ఇన్. బాగుంది కదా. సో నాకు కూడా చాలా నచ్చింది బాల్కనీ. దిస్ ఈజ్ లైక్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఆఫ్ మీ ఇన్ దిస్ హోమ్. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా బాల్కనీలు ఉంటే. అందుకే వీ సైడ్ ఎస్, చూసిన వెంటనే ఇంటికి ఓకే చెప్పేసాం, ఈవెన్ దో ఇఫ్ ఇట్ వాస్ నాట్ ఫర్నిష్డ్. సో యా, నెక్స్ట్ ఈస్ ద స్టాండింగ్ మిర్రర్. సో ఇది కూడా నేను ఐకియాలోనే కొనుక్కున్నాను అనమాట. నాకు స్టాండింగ్ మిర్రర్ తీసుకోవాలనేది చాలా పెద్ద డ్రీమ్, ఎస్పెషలీ లైక్ ఇలా ఇంట్లో అంతా పెద్ద మిర్రర్స్ ఉంటుంది కానీ స్టాండింగ్ మిర్రర్స్ ఉండవు కదా. సో ఇక్కడికి వచ్చాక ఇది తీసుకున్నాను బికాజ్ ఐ వాంటెడ్ ఇట్. అండ్ రీల్స్కి వీడియోస్కి అన్నిటి కూడా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అన్నిటి కూడా చాలానే పనికొస్తుంది అనమాట. అండ్ యా, ఇది 42-inch టీవీ. ఇది కూడా ఓనర్ ఇవ్వలేదు గైస్, మేమే తీసుకున్నాము. బేసిక్ ఎల్జీ టీవీ తీసుకున్నాం అనమాట, ఆండ్రాయిడ్ టీవీ. సో ఐ థింక్ దట్స్ ఎనఫ్, ఎందుకంటే వీక్లో 5 days ఆఫీస్లోనే ఉంటాము. ఏంటని చూస్తుంటారేమో, ఇవన్నీ హీటర్స్ అనమాట. సమ్మర్స్లో మనకు అవసరం రాదు. మనం సీలింగ్లో చూస్తే కూడా ఫ్యాన్స్ ఉండదు, ఓన్లీ లైట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. బట్ వింటర్లో మాత్రం ఇది చాలా పనికొస్తుంది హీటర్స్. సో అవన్నీ మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు 1 to 5 దీంట్లో ఇంట్లో వేడి వచ్చేదానికి బేసిక్గా. అండ్ ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్న షో పీస్ ఐటమ్స్ని నేను టెమూలో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను టెమూలో ఆర్డర్ చేసి తెప్పించుకునింది అనమాట, షో ఐటమ్స్. ఇది ఐకియాలో, ఇది టెము. ఈ స్టాండ్స్ అన్నీ కూడా నేనే పెట్టుకునింది, నెయిల్ చేయకుండా ఇలా స్టిక్ చేశాను అనమాట. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. నెక్స్ట్ వచ్చి హాల్లోనే చూసారా ఎంత బాగా ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేశానో. ఒకసారి ఇట్లా చూస్తే మాత్రం మీకు ఒక గ్లిమ్స్ చూపిస్తాను, ఒక వీడియో తీసి మొత్తం హాల్ ఇట్లా. సో నెక్స్ట్ ఇస్ ఆ డైనింగ్ టేబుల్. సో ఇక్కడే మేము వర్క్ చేస్తాం, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటాం, ఇక్కడే కూర్చొని తింటాం. సో వి స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్ డైనింగ్ టేబుల్. అండ్ ఇది కూడా మేమే తెచ్చుకున్నాము, ఐకియాలో తెచ్చుకున్నాము. యాక్చువల్లీ వి గాట్ ఇట్ ఫర్ అ వెరీ వెరీ లెస్ ప్రైస్. 10,000 or 11,000కి ఈ 2 చైర్స్ అండ్ టేబుల్స్ 2 వచ్చేసింది ఐకియాలో. ఐ థింక్ ఇట్ వాస్ ద బెస్ట్ డీల్. సో వి గాట్ ఇట్ అనమాట. సో వుడెన్ టేబులే, బట్ ఈ లెగ్స్ మాత్రం ఐరన్ లెగ్స్ అనమాట. సో యా, వీ హ్యావ్ అ టేబుల్ రన్నర్ జస్ట్ యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ వచ్చి మా నోటీస్ బోర్డ్ అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మేము. మాకు ఇష్టమైన ఫొటోస్ అన్నీ ఇలా కొలాజ్ చేసి ఇట్లా చేసుకున్నాము. సో లాస్ట్ ఇయర్ ఎక్కడికైతే వెళ్ళామో అవన్నీ కూడా ఇలా ఫొటోస్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం అనమాట. ఇట్స్ నాట్ ఎ విజన్ బోర్డ్, నోటీస్ బోర్డ్ లాగా. అండ్ యా, ఇది వచ్చి మా ఆయన 10K రన్ది మెడల్ అనమాట. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ అచీవ్మెంట్స్, ఇవన్నీ ఈ ఇయర్ చేంజ్ అయిపోతాయి అనమాట. సో యాజ్ వీ ట్రావెల్ ఇన్ దిస్ ఇయర్, ఐ విల్ చేంజ్ ఆల్ ది ఫొటోస్ టు దిస్ ఇయర్ అచీవ్మెంట్స్ అండ్ మెమరీస్. సో దట్స్ లైక్ అ మెమరీ వాల్ టు అస్. సో ఉన్న చిన్న ప్లేస్లోనే వీ క్యాన్ మేక్ అ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్, లైవ్లీ.
నేను మా ఇంటిని చాలా మిస్ అవుతున్నాను. అందుకే ఐ వాంటెడ్ టు మేక్ లైక్ అ హోమ్, లైక్ అ ఇండియన్ హోమ్. అందుకని చెప్పి ఐ వాంటెడ్ లైక్ ఎవ్రీథింగ్ టు లుక్ లైక్ మై హోమ్. ఇంటికి వచ్చిన వెంటనే ఐ వాంట్ దట్ పీస్ ఆఫ్ మైండ్. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే అబ్బబ్బా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనే ఒక ఫీలింగ్ రావాలి. కాబట్టి ఐ వాంట్ హోమ్ టు బీ లైక్ అ హోమ్, నాట్ లైక్ అ స్టూడియో ఆర్ నాట్ లైక్ అ హోటల్ రూమ్. సో అందుకని చెప్పి ఐ డిడ్ లైక్ దిస్ అనమాట. మీరేమనుకుంటారో కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే దిస్ ఈజ్ అ వెరీ టాల్ యూనిట్. సో ఈ యూనిట్లో యాక్చువల్లీ ఎంటర్ అయిన వెంటనే ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో. అంటే వీ హ్యావ్ కెప్ట్ జాకెట్స్. సో ఇక్కడ నుంచి జాకెట్స్ ఇట్లా వేసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ అన్ని జాకెట్స్ పెట్టుకున్నాము. వింటర్ కాబట్టి దిస్ యూనిట్ ఇస్ లైక్ ద ఇంపార్టెంట్ యూనిట్. ఎందుకంటే అందర్ జాకెట్స్, అంబ్రెల్లాస్ అండ్ ఆఫీస్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ మా క్యాప్స్, మఫ్లర్స్, గ్లౌజ్, హ్యాట్ అవన్నీ ఇక్కడ ఉంది. సాక్స్ అవన్నీ కూడా ఉంటాయి, అగస్త్యవి, మావి, మా ఆయనవి. అండ్ ఇక్కడ అన్ని మెడిసిన్ మొత్తం క్లమ్జీ ఉంది, ఇవన్నీ చదవలేదు. సారీ ఫర్ ఆల్ ద క్లమ్జీనెస్. అండ్ దిస్ ఈజ్ అవర్ షూ యూనిట్. సో కొన్ని షూస్ ఇక్కడ ఉంది, కొన్ని షూస్ బయట కూడా ఉంది. సో వాష్రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ స్పెషల్గా వాష్రూమ్కి చూపించడం ఏముండదు. మనకి వాష్ ఏరియా యాక్చువల్లీ షవర్ ఉండదు అనమాట, ఇట్లా టబ్ ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ సీ ఇలా టబ్ ఉంది. సో దాన్ని అలా నేను అరేంజ్ చేసుకున్నాను. ఆ టబ్లోనే స్నానం చేయాలి, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అండ్ వాషింగ్ మిషన్ అయితే మాకు ఇలా ఇచ్చారనమాట ఇక్కడ వాష్రూమ్ లోపల. అండ్ దిస్ ఈజ్ అ సింక్. సో అండ్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. అండ్ వాష్రూమ్లో కూడా ఒక హీటర్ ఉంది, సపరేట్గా ఉందన్నమాట. సో ఇక్కడ కమోడ్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ షో దాట్. ఆఫ్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు అవర్ బెడ్రూమ్. సో ఇలా నడుచుకొని వస్తే దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. లెట్స్ గో. ఓ బెడ్రూమ్ కొంచెం లైట్ లేదు, లైట్స్ కూడా మనకి డోర్ ఉంది బయటికి వెళ్ళడానికి. బ్లైండ్స్ కూడా ఉంది, హాల్లో కూడా బ్లైండ్స్ ఉంది. బట్ యా ఈ బ్లైండ్స్ని ఆటోమేటిక్ కాదనమాట, అందుకే ఇట్లా తీస్తున్నాము. దిస్ ఈజ్ అ ఫ్యాన్, స్టాండింగ్ ఫ్యాన్. ఇది కూడా మేమే కొనుక్కున్నాము. ఇక్కడ పడుకుంటున్నాము. బట్ ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిందో అప్పుడు ఫ్యాన్ తెచ్చుకున్నాం గైస్. ఫ్యాన్ సౌండ్తో పడుకోవడం అలవాటు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ లేకుండా పడుకోవాలి అంటే అవ్వట్లేదు. సో వింటర్లో కూడా జస్ట్ స్లోగా ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటాం అనమాట. ఏంటి అంటే ఈ మ్యాట్రెస్ అన్ని కూడా మేము తెచ్చుకున్నాము. అండ్ కాట్ తెచ్చుకోలేదు, ఎందుకంటే వి థాట్ ఎందుకు ఇప్పుడు ఊరికే వేస్ట్, ఎట్లున్నా మళ్ళీ అవన్నీ మనం షిఫ్ట్ చేయాలి, ఇంకొక ఇంటికి వెళ్ళాలంటే కష్టం అవుద్ది కదా. ఆల్రెడీ బయట సోఫా కమ్ బెడ్ కొన్నాం, చాలా కొనేసాం కదా అనేసి కాట్ కొనలేదు, అలానే కొనకుండా అయిపోయింది. అండ్ ఇట్లా కిందకి 12 ఇంచ్ బెడ్ కొన్నాము. సో కొంచెం హైట్ లాగా వస్తుంది. అండ్ మాకేం కూర్చొని లేయడానికి అంత కష్టం అనిపించలేదు. అండ్ ఎస్, ఇక్కడ యాక్చువల్లీ ఒక యూనిట్ పెట్టాలి గైస్. మేము నా బట్టలకి ప్లేస్ సరిపోవట్లేదు, మా అబ్బాయి బట్టలు కూడా ప్లేస్ సరిపోవట్లేదు. ఇక్కడ ఖాళీగా ఉంది, ఏదైనా తీసుకొని పెట్టాలి అని చెప్పి అడుగుతున్నాను. మా ఆయన ఏమో ఒప్పుకోవట్లేదు. తనకేం తెలుసు అసలు. ఈ కబోర్డ్ అయితే మా ఓనర్స్ ఇచ్చారు, ఇదొక మంచి పని చేశారు. సో ఇట్లా స్లైడ్ డోర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ అంతా మా ఆయన బట్టలే ఇక్కడ వరకు. అండ్ ఇక్కడంతా మా అబ్బాయి బట్టలు గైస్. కింద బెడ్షీట్స్ పెట్టుకున్నాం అంతే. అండ్ ఇలా స్లైడ్ చేస్తే నా డోర్ నా సైడ్ వస్తుంది. బట్ నేను చూపించాను గైస్, నేను చూపించాను. నువ్వు డోర్ క్లోజ్ చేయొద్దు, నేను చూపించాను. ఐ డోంట్ వాంట్ టు షో మైన్ గైస్. నో, ఏం తెలియాలి. నేను బాగానే పెట్టుకున్నా యాక్చువల్లీ. ఇప్పుడు చాలా బెటర్ అనుకుంటా. అంత లేదు, నేను ఎప్పుడు చదివేసా. నేను ఎప్పుడు ఇంతే ఉంటుంది గైస్, అంతే, ఇంకేం లేదు. ఇంతే గైస్. ఇక్కడంతా నా బ్యాగ్స్ ఉంది గైస్. నా బ్యాగ్స్ కలెక్షన్ ఎవరికైనా కావాలి అంటే లెట్ మీ నో. ఇక్కడంతా నా కొత్త బ్యాగ్స్ అన్నీ పెట్టుకున్నా. ఐ డోంట్ వాంట్ షో. సో నా బట్టల పరిస్థితి అయితే అట్లా. ఏం చేద్దాం గైస్, అసలు నాకు ప్లేసే సరిపోవట్లేదు బట్టలకి. ఇది ఓన్లీ వింటర్ది అండ్ నైట్ వేర్ అంతే అనమాట. మేము 2 సూట్ కేసులో నా సమ్మర్ క్లోత్స్ అన్నీ పెట్టుకున్నాను. వింటర్ క్లోత్స్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను బికాస్ దేర్ ఇస్ నో స్పేస్ అనమాట. రూమ్, హాల్, కిచెన్, డైనింగ్ అన్నీ ఇక్కడే అనమాట. సో దిస్ ఈజ్ ఆ క్యూట్ లిటిల్ హోమ్ టూర్. ఓకే, స్టోర్ రూమ్ చూస్తారా? లెట్స్ గో. ఈస్లోనే స్టోర్ రూమ్ కీస్ కూడా ఉంది. ఇలా బయటికి వచ్చాక యాక్చువల్లీ ఇంటి ముందర ఈ 2 సైకిళ్ళు ఉంటుందన్నమాట. మేము కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. సో ఆగస్ట్ అని స్కూల్కి పికప్ అండ్ డ్రాప్కి పనికొస్తుంది. అండ్ పక్కన సూపర్ మార్కెట్స్కి వెళ్ళాలంటే విత్ కిడ్ దిస్ ఇస్ వెరీ 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 యూస్ఫుల్. సో ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. దీని గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే లెట్ మీ నో. జస్ట్ మోపెట్ లాగా అనమాట. ఇక్కడికి వచ్చాక కొనుక్కున్నాము. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను దీని గురించి, యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ ఎస్, ఇంటి ఆపోజిట్లో ఉన్న స్టోర్ రూమ్ అయితే ఇదే. డిఫరెంట్ స్టోర్ రూమ్స్ ఉన్నాయి. సో మాకు ఇచ్చిన స్టోర్ రూమ్ ఇదే. సో స్టోర్ రూమ్ చూసి అయితే అస్సలు భయపడకండి, ఎందుకంటే ఫుల్ మెస్సీగా ఉంది.
ఇదే మా స్టోర్ రూమ్. యాక్చువల్లీ ఇట్ ఇస్ మా చెప్పాలి అంటే ఐ థింక్ ఇట్స్ లిటిల్ బిగ్గానే అనిపిస్తుంది బికాజ్ ఇన్ని సూట్ కేసులు ఇన్ని ర్యాక్స్ అన్నీ కూడా ఉంది. ఇదన్నమాట మా హోమ్ టూర్ ద హోమ్ దట్ వీ రెంటెడ్ ఫార్ ఇన్ బుడపెస్ట్. సో రెంట్ డీటెయిల్స్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇక్కడికి వచ్చాక అసలు మేము ఎలా ఉన్నాము, మా మైండ్ సెట్ అంతా ఎలా అయింది, జాబ్ ఎట్లా, అవన్నీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో దాట్ విల్ బీ మై నెక్స్ట్ వీడియో. మా ఆయన ఇప్పుడు కెమెరా వెనకాల ఉన్నాడు కదా, నెక్స్ట్ వీడియోలో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాడనమాట. బికాజ్ వీ వాంట్ టెల్ యూ హౌ వీ వెంట్ త్రూ దిస్ 1 year ఆఫ్ లైఫ్ ఇన్ బుడపెస్ట్. ఎట్లా అనిపించింది, హోమ్ సర్చింగ్ అంతా ఎలా ఉండింది, అవన్నీ కూడా వీల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. మీకు అంతలోపల మీరు ఏమైనా తెలుసుకోవాలి అంటే అంతలోపు నెక్స్ట్ వీడియో చేసేలోపు ఈ వీడియో పబ్లిష్ అయ్యాక దీని కింద కమెంట్స్ చేయండి. సో దీని కింద కమెంట్ చేస్తే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మేము చదివి దాన్ని కూడా ఆన్సర్ చేసేదానికి ట్రై చేస్తాం మా నెక్స్ట్ వీడియోలో. అంటే నేను ఈ ఇంటికి పాలు పొంగించినప్పుడు ఇదే చీర కట్టుకున్నాను అనమాట, అందుకే మళ్ళీ ఇదే చీరతో హోమ్ టూర్ చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు లుక్ లిటిల్ ప్రెజెంటబుల్. సో దట్స్ ద ఓన్లీ థింగ్. Yes guys, I want to end this video here. I hope you guys, how did you guys like my home? Let me know in the comments. Definitely comment cheyandi guys, and also don't forget to subscribe to my channel and also do follow me on my Instagram channel. I will see you guys in the next video. Until then, bye bye.